నేను 6 సార్లు ఎమ్మెల్యే, ఇది 6వసారి, 4 ముఖ్యమంత్రులు చూశాను. కానీ ఇటువంటి పరిస్థితి, ఆర్థిక విధ్వంసం ఎప్పుడూ లేదు. మేము కూడా భయపడ్డాం. ఏంటి, ఎన్నికల్లో హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం, ఏ శాఖ రివ్యూ చేసినా అప్పులు తప్ప, గత ప్రభుత్వం చేసినటువంటి బాకీలు తప్ప కొత్తగా చేయడానికి ఏమీ లేదు. ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తామని మొదట్లో కొంత ఆందోళన కూడా చెందిన విషయం ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. అయితే అదృష్టం ఏమిటంటే, ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అధ్యక్ష. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నత ప్రదర్శించి 22 మంది పార్లమెంటు సభ్యులకి ఈ రాష్ట్రం నుంచి, ఎన్డీఏ నుంచి ఎంపిక చేశారు. ఎప్పుడైతే 22 మంది పార్లమెంటు సభ్యులు రాష్ట్రం నుంచి గెలిచారో, ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగి మోడీ గారి యొక్క సహాయం ఈ రాష్ట్రానికి అనుకున్న దానికంటే ఎక్కువగా అందడం వల్ల మీరు, నేను, ప్రజలు ఊహించని విధంగా 1 సంవత్సరంలోనే సూపర్ 6 హామీలు అమలు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేశాం అధ్యక్ష.